డిసెంబర్ సినిమాల పంచాయతీ ఇప్పట్లో తెగేలా లేదు. అందరికంటే ముందుగా రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న సినిమాల పరిస్థితి అయోమయంగా తయారైంది. ఈ డిసెంబర్లో అల్లు అర్జున్ సుకుమార్ల పుష్ప 2, శంకర్ రామ్ చరణ్ల గేమ్ చేంజర్ సినిమాలు థియేటర్లలోకి రానున్నట్లు అధికారికంగా ప్రకటించాయి. ఈ రెండు చిత్రాలతో పాటు విష్ణుమంచు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప అదే నెలలో విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ మూడు పెద్ద చిత్రాల విడుదలతో నాగ చైతన్య తండేల్ మరియు నితిన్ వెంకీ అట్లూరి రాబిన్ హుడ్ల పరిస్థితి గందరగోళంగా మారింది. వాస్తవానికి అందరికంటే ముందుగా ఈ రెండు సినిమాలను డిసెంబర్లో విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ చిత్రాలు విడుదల అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. నాగ చైతన్య చందు మొండేటిల తండేల్ బన్నీవాసు నిర్మిస్తున్నారు. నాగ చైతన్య కెరీర్లో అత్యంత భారీ బడ్జెట్తో 75 కోట్లతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. కాబట్టి డిసెంబర్ స్లాట్లో వస్తే కలెక్షన్లు తగ్గే అవకాశం ఉన్నందున సంక్రాంతి ఆలోచన చేస్తున్నారు. ఒకవేళ అక్కడా కుదరకుంటే ఇక ఫిబ్రవరికి వెళ్ళాలి. ఇక నితిన్ ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్ వారి రాబిన్ హుడ్ పరిస్థితి కూడా ఇంచుమించు ఇదే. డిసెంబర్లో రాని పక్షంలో ఫిబ్రవరికి వెళ్ళాలి. కానీ డిసెంబర్లో దిల్ రాజు సినిమా గేమ్ చేంజర్, సంక్రాంతికి అనిల్ రావిపూడి 2 సినిమాలతో వస్తున్నారు. మరి మైత్రి వెనక్కు తగ్గుతుందా, డిసెంబర్లో పోటీకి దిగుతుందా అనేది మరికొద్ది రోజుల్లో క్లారిటీ వస్తుంది.